దేవి భాగవతంలో లక్ష్మీ చరిత్ర ఉన్నది. ఈ చరిత్రను నారాయణుడు నారదులకు చెప్పే సందర్భంలో ఉంది. లక్ష్మి అంటే మహాలక్ష్మి సంపూర్ణమైనటువంటిది. దీంట్లో కథ ఏంటంటే దేవేంద్రుడు బ్రహ్మ, బృహస్పతి వారందరితో కలిసి నారాయణ దగ్గరికి వచ్చి దుఃఖిస్తూ ఉంటాడు. అప్పుడు నారాయణుడు ఎందుకు దుఃఖిస్తున్నావు అని కారణం తెలుసుకుని, నేను నీ దైన్యస్థితిని పోగొడతాను, నీవు దిగులు పడద్దు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నారాయణుడు మీరు క్షీరసాగర మదనం చేయండి రాక్షసుల సహాయంతో, అప్పుడు దాంట్లోంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈయన నారదుడు మళ్ళీ అడుగుతాడు నారాయణ్ని, ఎందుకు దూర్వాసుడు దేవేంద్రుడు శాపం పెట్టారు అని చెప్పి. అప్పుడు ఒకనాడు దూర్వాస మహర్షి వైకుంఠం నుంచి వెళ్తున్నప్పుడు దారిలో ఇంద్రుడు మదపు ఐరావతం ఎక్కి వస్తూ ఉంటాడు. దూర్వాసుని చూడగానే కిందకు దిగి నమస్కరిస్తాడు. తర్వాత ఆ దూర్వాస మహర్షి నారాయణుడు ఇచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని అది దేవేంద్రుడికి ఇస్తాడు. ఇది చాలా మహిమ కలది, దీన్ని నువ్వు పూజించుకో అని చెప్పేసి చాలా ప్రేమతో భక్తితో ఇస్తాడు. కానీ దేవేంద్రుడు ఏం చేస్తాడంటే ఆ పారిజాత పుష్పాన్ని ఏనుగు ముందు పెట్టడంతో ఏనుగు అది పారిపోతుంది అడవిలో. తర్వాత దాన్ని అతను ఆపలేకపోతాడు. కాబట్టి వెంటనే దూర్వాస మహర్షి చాలా కోపం వస్తుంది. ఓ మదాంధుడా, నీవు ఇంత విలువైనటువంటి ఇంత విష్ణు చేతిలో పారిజాతం కూడా అనేది పెట్టేశావు, కాబట్టి నీకు పదవి అహంకారం ఉంది, బట్ ఇది నీవు పదవి చ్యుతుడవుతావు. తర్వాత లక్ష్మీదేవి నీ స్వర్గలక్ష్మి నీ దగ్గర నుంచి అమరావతి నుంచి వెళ్ళిపోయి వైకుంఠంలో మహాలక్ష్మిగా లీనమవుతుంది. తర్వాత ఇది కథ తెలిసిన తర్వాత వారు క్షీరసాగర మదనం చేసిన తర్వాత లక్ష్మీదేవి జన్మించటం, ఆ లక్ష్మీదేవిని దేవతలు, బ్రహ్మదేవుడు, శివుడు అందరూ పూజిస్తారు. తిరిగి మళ్ళీ దేవేంద్రుడికి రాజ్యము, రాక్షసులు ఆక్రమించిన రాజ్యం వస్తుంది. మళ్ళీ లక్ష్మి ఆయన ఒక అమరావతిలో నివసిస్తుంది.